బ్రేకింగ్ న్యూస్. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. 2019, 20, 21 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగించిన కరోనా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 257 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు నమోదవుతున్నాయో ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. తమిళనాడు, మహారాష్ట్రలో, కేరళ ఈ 3 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ముంబైలో కరోనా కారణంగా 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఎక్కువగా ఈ కరోనా వ్యాప్తి ఉంది. దీంతో ముంబైలో కరోనా కారణంగా 2 మృతి చెందారు అనే వార్తలు వస్తున్నాయి. చైనా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్లో అత్యధికంగా 15,000కు పైగా కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2019, 20, 21 సంవత్సరాల్లో లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి విజృంభిస్తుంది. మరోసారి తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోంది. ఏ వేరియంట్ ఇప్పుడు ప్రజల్లో సోకుతోంది అన్న దానిపై కూడా వైద్యుల బృందం పరిశోధనలు చేస్తూ ఉంది. కొత్తగా ఇప్పుడు ఏకంగా 257 కేసులు నమోదయ్యాయి. మళ్ళీ మాస్కులు పెట్టుకునే సమయం వచ్చింది. మళ్ళీ శానిటైజర్ వాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం బహుశా వస్తుంది. బహుశా ఇది లాక్డౌన్ దిశగా వెళుతుందా అనేది ఆలోచించడం ఇంకా ముందుగానే ఆలోచించినట్టుగా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో గతంలో ఈ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ఎటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొన్నామో ఇంకా గుర్తుంది. అందుకే కరోనా అంటే ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఏకంగా 257 కేసులు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో టెస్టులు పెంచాలి అని అనుకుంటూ ఉన్నారు. అలాగే వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. బహుశా మాస్కులు ధరించాల్సిన సమయం ఆసన్నమవుతోంది. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గతంలో 2019, 20, 21 సంవత్సరాల్లో కరోనా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి మరణ మృదంగాన్ని మోగించిందో మనం చూసాం. ఏకంగా ప్రపంచమే లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరోసారి కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తం ప్రపంచం అంతా వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ తర్వాత కరోనా గురించి ఇది సాధారణ ఫ్లూలా మారిపోతుంటుంది. కరోనాతో మనం సహజీవనం చేయక తప్పదు. ఇదంతా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉండకపోవచ్చు. అయినా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది ఎంత ప్రమాదకరం అనే విషయంపై వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. కొత్తగా ఇప్పుడు మన దేశంలో 257 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనా కారణంగా 2 మృతి చెందారు. ఎక్కువగా ఈ కేసులు ఏ దేశాల్లో వ్యాపిస్తున్నాయంటే చైనా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ ఈ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఈ దేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, ఈ దేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించుకోవడం బెటర్. ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిదని చెప్తున్నారు. ఏకంగా సింగపూర్లో ఎన్ని వేల కేసులు నమోదయ్యాయో తెలుసా? సింగపూర్లో ఏకంగా 15,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 270 కేసులు 257 కేసులు నమోదయ్యాయి. కానీ సింగపూర్లో ఏకంగా 15,000 కేసులు నమోదయ్యాయి. అయితే ఇది ఎంత ప్రమాదకరం, ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఈ వేరియంట్ మారుతుందా లేదా అన్న దానిపై ఇప్పుడు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఈ కరోనా కారణంగా 2 చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకైనా మంచిది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. మాస్కులు ధరించి గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మాస్కులు ధరించి వెళ్ళడం బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి.